తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధం అని ఆ పదంలోనే ఉంది. తెలిసి కూడా అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, అక్రమ సంబంధాలకి అలవాటు పడిపోతూ ఉంటారు. ఎందుకు అక్రమ సంబంధాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి? భర్త లేక, ఏ తోడు లేక చేశారని కాదు, భర్త ఉండి కూడా బాయ్ ఫ్రెండ్స్తో తిరగడము, అదేమిటని అడిగినందుకు ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో మీ అందరికీ బాగా తెలుసు. మరి ఈ అక్రమ సంబంధాలు దేనికి దారి తీస్తాయి, ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి? పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలకి తెరతీస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలా ఉండాలి? సమాజం ఎటువైపు వెళుతోంది? ఇలాంటి ప్రశ్న మీ అందరిలో ఉంది కదా. మరి దీనికి సమాధానం తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే మ్యారేజ్. అక్రమ సంబంధాలు అసలు ఈ పేరు వినడానికే ఇష్టం అనిపించదండి ఎవరికైనా. ఈ అక్రమ సంబంధాలకు చాలా ఈజీగా అలవాటు పడిపోతూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. కాలేజ్ టైంలో కొన్ని బంధాలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత మానుకొనైనా ఆ పద్ధతిగా లైఫ్ లీడ్ చేద్దామా అంటే అది చేయరు. అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏమేమి జరుగుతున్నాయో పేపర్లలో మనం చూస్తున్నాము. మనస్తాపానికి గురై ఇటు అబ్బాయి చనిపోవడమో లేదంటే అటు అమ్మాయి చనిపోవడమో జరుగుతోంది. నిజంగా ప్రేమిస్తారు కాబట్టి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఎందుకు ఇంత ప్రేమించినా కూడా అక్రమ సంబంధాలకి ఎందుకు మళ్ళుతుంది నేటి యువత కానివ్వండి, వివాహితులైనా కానివ్వండి? అక్రమ సంబంధాలు అన్నారు కదా మీరు. అసలు సంబంధము అంటే ఒక మంచి సంబంధం ఎవరి మధ్యలో అయినా, ఆడ మగ మధ్యలో కానీ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్లో కానీ ఒక సంబంధం అనేది బాగా ఉంటేనే దాన్ని సంబంధం అంటారు. అక్రమ సంబంధం అంటే ఈ సొసైటీ ఇది వద్దు అని చెప్పేదాన్ని అక్రమ సంబంధం కదా. ప్రతి ఒక్కరు వ్యతిరేకించే పని ఏ పని చేసినా కూడా దాన్ని అక్రమ సంబంధమే కదా. సో అదే సంబంధం. సో ఈ అక్రమ సంబంధాలకు మెయిన్ కారణం నాకు తెలిసినంత వరకు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఐఎమ్ కరెక్ట్, ఇదన్నిటికంటే కొత్తదనాని కోసం వెళ్తున్నారనమాట. సో ఇన్ని రోజులు నా భర్తతో నేను 15 సంవత్సరాలు కాపురం చేశాను, చాలా బాగుంది. మరి ఇంకొకరైతే ఇంకా ఎలా ఉంటుందో, కొత్తదనం కావాలి. సో ఇప్పుడు అందరికీ ఏమిటి, ప్రతి దాంట్లో కొత్తదనం కావాలి. సో ఎంత పొద్దున్న లేచినప్పటి నుంచి ఈడే కనిపిస్తున్నాడు బాబోయ్, పొద్దున్న లేచినప్పుడు ఈమెనే కనిపిస్తుంది, ఈ పిల్లలు ఈ పాడు ఇదెందుకు, పద వెళ్ళిపోదాం బయటికి. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ బతుకుతావా చస్తావా, లేకపోతే వాడు మళ్ళీ ఈ కొత్తదనం కోసం మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి ఇంకొక దగ్గర తారుస్తారు అనేది అది మీకు సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా జనరల్గా అంటే మన భారతదేశంలో రేచల్ ఆ పెళ్ళైన ఆడవాళ్ళు అంటే ఒక గౌరవం. చూడంగానే ఈవిడ పెళ్ళయిందండి, ఒక పద్ధతిగా ఉంది, భర్త పిల్లలు సంసారం ఒక పద్ధతిగా ఉందనేసి చేతులెత్తి ఇలా నమస్కారం చేసే ఆడవాళ్ళు ఉన్న ఈ రోజులు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నారంటే మళ్ళీ చెప్పాను కదా, ఎవరో ఎక్కడో పరిచయం అయిపోతారు. సో ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి పిల్లలున్న తర్వాత కూడా అతని మీద లేని నమ్మకం, పిల్లల మీద ఏమాత్రం ఎఫెక్షన్ లేకుండా వెళ్ళిపోదాం అనగానే ఇన్స్టాగ్రామ్లో ఈ దరిద్రమైన ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు, అంటే నేనేమంటున్నానంటానండి, కొంతమందికి మాత్రమే ఇవి యూజ్ చేసుకునేలాగా, ఒక వయసు వాళ్ళకు వచ్చే వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఏమన్నా నిజంగా కొన్ని చట్టాలు వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, 10th క్లాస్ చదివే వాళ్ళకండి ఇన్స్టాగ్రామ్స్, తర్వాత లైక్స్, వాట్సాప్ మెసేజెస్, ఇవన్నిటి మూలాన ఏమవుతుందంటే దాని మూలాన నిజంగా బాగుపడే వాళ్ళు, మంచి దారిలో ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మటుకు ఇట్లాంటి పని చేసేసి ఎవరో అన్నట్టు 10th క్లాస్ అంటే అదో అడల్ట్ ఏజ్, ఓకే, యంగ్స్టర్స్ ఏదో తెలుసో తెలియకో చేశారు. కానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత దానికైనా విలువ ఇవ్వాలి కదా స్త్రీలు. అసలు విలువలే లేవమ్మా, నువ్వు ఏ కాలంలో ఉన్నావు, విలువలు లేవు, ఏమీ లేవు, ఎథిక్స్ అనేది అసలు లేవు ఎవరికి. ఎవరో మాలాంటి పిచ్చోళ్ళు ఏదన్నా అమ్మ పద్ధతి అనగానే నీకు పని పాట లేదు, ఏ కాలంలో ఉన్నావు,
అని అంటున్నారు. ఏ కాలంలో లేమండి. ఎండాకాలం వస్తుంది కదా, చలికాలం చలి కాస్తుంది, వర్షాకాలం వర్షం. ఆకాశం ఎప్పుడు బ్లూగానే ఉంది. మనుషులమందరం కాళ్ళతో నేల మీదనే నడుస్తున్నాము. ఆకాశం చూడాలంటే తల ఎత్తి పైకి చూడాల్సిందే. కాలం మారలేదు. మనుషుల ఆలోచన ధోరణిలో, మనుషుల అలవాట్లలో మార్పులు వచ్చాయి కాబట్టి ఏ కాలంలో ఉన్నావు అని మాట్లాడుతున్నారు. కాలం అంతా ఒకటేలాగుంది. మనుషులు అంటే వేరే విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా. సో ఇందులో పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, టీనేజర్స్ అనేది లేదండి. ప్రతి ఒక్కరూ అంటే ఇంట్లో ఉండే వాళ్ళ మీద లేని నమ్మకము, ఎవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిపోతే వచ్చేస్తావా అంటే వెళ్ళిపోతున్నావు. కానీ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంట్లో వాళ్ళు చూసుకొని అతనేం చూసుకుంటాడండి కదా. నేను ఒకటే చెప్తానండి, పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు, వెళ్ళిపోయే ఆడవాళ్ళకి ఒకటే చెప్పండి, ఎవడైతే రమ్మంటాడో, నాకు మరి 2 పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తీసుకొని రానా అని అడగండి. ఎవడన్నా రమ్మంటాడమ్మా, రా పర్వాలేదు నువ్వు రా, పిల్లల్ని కూడా చూసుకుంటాను అంటాడా? అన్నాడు. నువ్వు కావాలి, మరి ముఖ్యంగా నీ శరీరం కావాలి, నీ మనసు అతనికి సంబంధం లేదు. సో ఎవరైతే సరే నువ్వు వచ్చాయంటే మరి పిల్లల్ని కూడా తీసుకొని వస్తాను, నేను లేకపోతే నా పిల్లలు ఉండలేరు, పొద్దున్న నేను లేకపోతే నా పిల్లలు ఏడుస్తారు, మరి పిల్లల్ని తీసుకురానా, ఈ సంకన ఒకడిని ఆ సంకనకి ఎక్కించుకొని రానా మరి అని అంటే నువ్వు రా అని అంటాడా? మీరు చెప్పండి, ఎవడన్నాడు? అంటే దీనివల్ల మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ శరీరాన్ని వాడు కోరుకుంటున్నాడు. అదైన తర్వాత మోజు, అది చెప్పా కదా, ఈ కొత్త మోజు, కొత్త రుచులు అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపురం చేసిన భర్తని వదిలేసావు, 2 పిల్లల్ని వదిలేసి నాతో పాటు వచ్చావు, రేపొద్దున నన్ను వదిలేసి నువ్వు ఇంకొకటితో వెళ్ళిపోవు అనేది వాడికి డౌట్ వస్తుందా లేదా? సో వీటన్నిటికీ ఏంటంటే అక్రమ సంబంధాలు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరో ఒక్కరితో కాదండి. ఒకప్పుడు అంటే అబ్బాయిలు ఇంట్లో భార్యలు నచ్చక ఏదో హంగు పొంగు చూసి అలా చేసేవాళ్ళు అన్నట్టు ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారిందంటే దానికి అమ్మాయిలు ఏమీ తక్కువ తీసుకోలేదు అన్నట్టు, మీరు ఎలా చేస్తున్నాం మేమెందుకు ఉండాలి అన్నట్టు మారిపోయి ఒక్కరితో అది వేరు, 2 ముగ్గురు మొన్న రీసెంట్ గా చూసాం కదా, 6 అంట, ఒక ఆవిడ బాయ్ ఫ్రెండ్స్. అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పద్ధతి ప్రకారం పెళ్లి చేశారండి. చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఆల్రెడీ అంటే పెళ్లి కాకముందు సరే ఏదో ఏజ్లో కాలేజీ చదివే రోజుల్లో తెలిసి తెలియని వయసులో ఫ్రెండ్స్ ఉన్నారు, సరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సరే వాళ్ళు ఒక పెళ్ళైన అందుకేనండి నేను ఇందాక చెప్పాను, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకలాంటి డిగ్నిటీ వస్తుంది కదా, ఒక బరువు, ఒక బాధ్యత, నాది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంసారము అనేది వచ్చినప్పుడు ఒక కుదురు అనేది ఏర్పడుతుంది. కానీ ఈ కుదురు అనేది ఏర్పడని వాళ్ళు ఏంటంటే ఇలా చంచలమైన స్వభావంతో ఎంతసేపు వచ్చి చుట్టూ రంగుల ప్రపంచంలో చూస్తారు కానీ వాస్తవంలోకి వాళ్ళు చాలా రోజులు ఉండరు. సో ఇప్పుడు జరిపిన అంటే మీరు అడిగింది కూడా ఆవిడికి ఆల్రెడీ పెళ్ళయింది, 2018లో పెళ్ళయింది. పాపం అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయికి తెలిసింది ఈ అమ్మాయికి చాలా స్నేహాలు ఉన్నాయని చెప్పాడనమాట. కాదండి, స్నేహాలు ఉన్నాయన్నప్పుడు చెప్పాడనమాట పాపం ఒక భర్తగా. అంటే నేను చెప్తున్నానండి, మగపిల్లలకి ఈ మధ్య కొంచెం ఓపికలు ఎక్కువ అయిపోతున్నాయండి. నిజంగానే ఓపికగా ఉండి ఆడవాళ్ళను సంజాయించి, అమ్మ ఇది కాదమ్మా వాస్తవము, వాడెవడో రమ్మన్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, దయచేసి ఇక్కడ ఉండు, నేను నిన్ను చూసుకుంటాను అనే మగవాళ్ళు కూడా ఈ మధ్య కొంతమంది ఉంటున్నారు. కానీ ఆడవాళ్లకు ఏంటంటే అంతసేపు వచ్చి బయటికి వెళ్ళిపోవాలన్నది. సో ఇతని విషయంలో కూడా జరిగినప్పుడు అతను చెప్పాడమ్మా ఇది కాదు పద్ధతి, నువ్వు సరే పెళ్లి కాకముందు ఏదో ఉన్నాయి నీకు పరిచయాలు, ఇప్పుడు తగ్గించుకో అనగానే ఆవిడ ఏం చేసిందంటే అవన్నీ కుదరదు, సో నేను ఇలాగే ఉంటాను, ఉంటే ఉండు లేకపోతే లేదు అనేసి ఆమె దగ్గర ఉన్న లిస్ట్ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లన్నీ చెప్పడం మొదలుపెట్టు. నేను ఇదిగో నువ్వు ఇలా చేసావా, నేను వాడితో వెళ్తా. ఒక మనిషిని మనము దెబ్బతీయాలి అంటే కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మీ ఎమోషన్స్ను నేను దెబ్బతీస్తే చాలు. సో ఈవిడ ఏం చేసిందంటే ఇది ఇంకొక రకమైన టార్చర్. అతన్ని ఏమనలేదు, నేను వెళ్ళిపోతాను అనట్లేదు, ప్రతిరోజు ఒకటి పేరు చెప్తుందట, నేను పలానోడితో ఉన్నాను. తర్వాత ఇంకొకటి ఏం చేసింది, ఇంకొక దరిద్రమైన పని ఏం చేసిందంటే ఆమె ఇతను ఎవరైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉందో ఆ వీడియోలను చూసి ఇతనికి చూపించడం మొదలుపెట్టింది. ఇక టార్చరే కదా, అతను నిజంగా మనిషే కదా. ప్రతి మనిషి ఒక అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక ఎమోషన్స్ ఉంటాయి కదా. నీ భార్య నీతో ఉండాల్సిన అంటే సిచ్యుయేషన్లో వేరే వాళ్ళతో ఉండింది నీకు చూపిస్తుంది అంటే ఇంకా అప్పటికే సగం చచ్చినట్టే.
కదా. ఇప్పుడు అమ్మాయిలు కూడా తట్టుకోం కదా సేమ్ టైం. అదేనండి, అమ్మాయిలు నువ్వు ఎవరికన్నా ఫోన్ చేస్తేనే వాడు అసలు భరించలేరు. అలాంటిది ఈ రకంగా అతన్ని టార్చర్ చేస్తే ఆ టార్చర్ భరించలేక ఏం చేశారు, అక్కడికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారండి. అంటే ఇక పిల్లల గురించి అసలు వాళ్ళు మర్చిపోయారనమాట. ఆవిడ మర్చిపోయింది. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి, ఎవరికి తర్వాత ఈ మరిదికి చెప్పాడట, ఎవరికి, బావగారికి, మీ అమ్మాయి ఇలా చేస్తుంది అని అంటే. కనీసం పేరెంట్స్ కూడా అదేనండి, చేస్తే వాళ్ళ అమ్మ చెప్పిందంట, అయ్యో లేదు ఇన్ని రోజులు మా అమ్మాయి తప్పు చేసింది, ఇప్పటి నుంచి అలా చేయకుండా చూస్తాము, జాగ్రత్తగా ఉంటుందని చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఈవిడ మళ్ళీ వినలేదండి. వినకపోగా మళ్ళీ మొదలుపెట్టింది. మరి ప్రతిరోజు వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న టైంలో వాడు రఘు, రాజు, ఇంకొకడు మొగుడి పేరు తప్ప ఇంకా 100 మంది పేర్లు చెప్తుంటే ఆడేం భరిస్తాడండి. సో ఈ టార్చర్ భరించలేక పాపం ట్యాంక్ బండ్లో దిగేసి వాళ్ళ మీద వాళ్ళ వల్లే నేను చనిపోతున్నానని చెప్పేసి చనిపోయాడు. మరి ఇందులో ఎవరు తప్పు ఉందంటారు మీరు? ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదని. అదే అంటే కొత్తదనాలు, అంటే ఈ కొత్తదనాలు ఎన్ని రోజుల, ఆ కొత్తదనం కూడా కొన్ని రోజుల తర్వాత అది పాతపడిపోతుందని తెలియట్లేదండి. అంటే మరి ముఖ్యంగా ఈ అక్రమ సంబంధాలు చెప్పుకుండేవన్నీ, అక్రమ సంబంధాలు అన్ని దేనికి దారితీస్తాయంటే లాస్ట్ ది వర్స్ట్ లైఫ్కే దారితీస్తాయండి. సంబంధాలు అనేది ఎప్పుడైనా సక్రమంగా ఉండాలి. అక్రమంగా ఉంటే ఇలాంటివి వస్తాయి. దయచేసి నేను ఒకటే సలహా చెప్తున్నానండి, మీరు అంటే సలహా చెప్పాలో కూడా నాకు తెలీదు. ప్రతి ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేసే ముందు ఒక్కసారి మీ సంసారం గురించి, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. బయటికి ఒక్కసారి మీరు కాలు బయట పెట్టారు అంటే అయిపోయింది. మీరు నమ్ముకున్నవాడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు. వాడు గ్యారంటీ ఇవ్వడు మీ జీవితానికి. వాడు ఏమంటాడంటే మోజు ఉన్నన్ని రోజులు మోజు తీర్చుకొని దాని తర్వాత ఇంకొకరిని రెడీ చేస్తారు. వాడైపోతే ఇంకొకటి వస్తాడు. సో మీరు ఒక సేఫ్ జోన్లో నుంచి మీరు ఒక గొయ్యి తవ్వుకొని ఆ గొయ్యిలో పడడానికి మీరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళందరికీ ఒకటే సలహా అండి, ఒక్కసారి స్థిరంగా ఆలోచించండి. వాడు చెప్తాడండి రా అంటాడు, రా అంటే ఎందుకు వస్తాను, ఎందుకు రావాలి, ఇప్పుడు పరిచయాలని ఎలా ఉండాలంటే నీ లిమిట్స్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. మగవాళ్లతో మన లిమిట్స్ ఎలా ఉండాలి అంటే, ఈవిడ జోలికి వస్తే, నేను లిమిట్ క్రాస్ చేస్తే నన్ను చంపేస్తుంది, నా మీద పడి రక్కేస్తుంది, కాబట్టి నేను ఇంతే మాట్లాడాలని మీరు ఒక లిమిట్ పెట్టుకోండి. ఇట్లాంటి రాంగ్ నంబర్స్ ఎవడో ఫోన్ చేస్తాడండి, ఫోన్ చేయగానే ఏం చేయాలి, రాంగ్ నెంబర్ అంటే రాంగ్ నెంబర్ ఖచ్చితంగా చెప్పు. 2వ సారి ఫోన్ చేయండి, నీకు అర్థం కాదా, ఒకసారి చెప్పాను కదా అండి, మీ వాయిస్ చాలా బాగుందండి, మీ వయసు ఎంత అండి, నాది 40 అండి, 22 వాయిస్ లాగా ఉందండి, పెళ్ళయిందండి, అయ్యో పెళ్ళయిందా, 2 పిల్ల, అస్సలు మీ వాయిస్ ఎంత బాగుంది, కాలేజ్ అమ్మాయి లాగున్నారు అనగానే ఇది బ్యాగ్ సర్చుకొని వెళ్ళిపోద్ది. మీరు చెప్తుంది వింటుంటే లైఫ్ని ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవాలి. ఎవరి గొయ్యి వాళ్ళు దవ్వుకొని లోపల పడిపోతున్నారు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు, ఇలాంటి పనులు చేసే ఆడవాళ్ళు మాత్రం దయచేసి ఒక్కసారి మీరు వేరే మగవాడితో మీరు పరిచయాలు పెంచుకొని వాడితో సన్నిహితంగా ఉండే ముందు కంపల్సరిగా ఇది మీరు ఆలోచించుకోండి. మీ భర్త కంటే నేనేమంటున్నాను, వెళ్ళిపోండి. ఎప్పుడు వెళ్ళిపోవాలి, చట్టబద్ధంగా మీకు ఇష్టం లేనప్పుడు, బాబు నీకు నాకు కుదరదు అని మీరు వెళ్ళిపోండి. అంతేగాని మీ పిల్లలను మీరు అనాథాలను చేసిపోతే, నేను ఇదివరకు చెప్పిన వీడియోలాగా మీ పిల్లలను మీలాగా తల్లిలాగా చూసే పిల్లలు, తల్లిదండ్రులు ఎవ్వరూ దొరకండి. ఈ ప్రపంచంలోకి రావడానికి కారణం మీరు. మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ మేము ఈ భూమి మీదకి వస్తాము నన్ను కనమని చెప్పలేదు. సో మీరు కారణం కాబట్టి వాళ్ళను చనిపోయేదాకా చూడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు ఆడవాళ్ళు దయచేసి ఆలోచించండి. జీవితంలో కొత్తదనం ఏమీ ఉండదండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే ఉంటుంది. ఇంకంతకంటే ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఏం జరుగుతుందో అంతే జరుగుతుంది. వాడే మిమ్మల్ని తీసుకెళ్ళి పైన కిందే పారేయడు, ఇంట్లో ఉండే హస్బెండ్ మిమ్మల్ని చేయడని అదేంటి చూసుకోవడం అనేది. అంటే భర్తకు అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అతని ఆఫీసు, సంసారము, పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి. ఎంతసేపు వచ్చి నువ్వు నన్ను గిరగిర దిప్పు ఎత్తుకో, లేకపోతే ఇదేం సినిమా కాదు కదా, సినిమా వేరే జీవితం వేరే. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళు దయచేసి మీ జాగ్రత్తలు మీరే తీసుకోండి, ఇలాంటి పనులు దయచేసి చెయ్యకండి. మీకు హస్బెండ్తో పడనప్పుడు మాత్రం చట్టబద్ధంగా మీరు విడిపోయి మీ పిల్లల భవిష్యత్తు ఏందో మీ ఇద్దరు కూర్చొని, ఎందుకంటే మీ ఇద్దరి ప్రాపర్టీ పిల్లలు, ఆలోచించుకొని పిల్లలకు కూడా ఒక భవిష్యత్ అనేది మీరు సెటిల్ చేసిన తర్వాత
ఇంకా మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు చస్తారా బతుకుతారా అది మీ ఇష్టం. రైట్, చాలా బాగా చెప్పారండి. నిజంగా అక్రమ సంబంధాలు దారుణాలకే దారితీస్తాయి. అంతేకాదు మన పిల్లల భవిష్యత్ ఏమవుతుందని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులు చూడమనుకోండి. కానీ మనం చేసే అక్రమ సంబంధాల వల్ల పిల్లల భవిష్యత్తు ఈ సమాజంలో ఏమవుతుంది అనేది ఒక్కసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా తెలియపరిచారు Thank you, Ma. విజయ బంగారు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.